ట్రెడిషనల్ రెసిపీ పప్పు రసం. ముందుగా ఆయిల్ వేసుకొని అందులో సాసులు, కరివేపాకు, ఎండుమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత ముందుగా దంచి పెట్టుకున్న మిరియాలు, జీలకర్ర, తెల్లగడ్డ, మెంతులు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత పసుపు, ధనియాల పొడి, కారం పొడి వేసి కాస్త ఫ్రై అయిన తర్వాత అందులోకి కాస్త ఇంగువ వేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత ముందుగా పప్పు కొంచెం ఉడకబెట్టి పెట్టుకున్నాం. అందులోకి చింతపండు వేసి నానబెట్టుకున్న వాటర్‌ని ఇందులోకి యాడ్ చేయాలి. ఇందులోకి ఇంకా ఎక్స్‌ట్రా వాటర్ కూడా యాడ్ చేయాలి. తగినంత ఉప్పు, ముందుగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసి బాగా తెరల కాగనివ్వాలి. రసం ఏ కన్సిస్టెన్సీలో ఉండాలో ఆ కన్సిస్టెన్సీలో వాటర్ పోసుకుంటే సరిపోతుంది. రసం కూడా అందరికీ కుదరదండోయ్! రసం చేయడం కూడా ఒక కళ టేస్టీగా. ఇలా చేసుకున్న రసాన్ని వేడి వేడి అన్నం వేసుకొని, అందులో కాస్త గోంగూర పచ్చడి వేసుకొని, రసం వేసుకొని కాదు పోసుకొని తింటే చాలా చాలా బావుంటది.